హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం పెట్ ప్రాబ్లం గురించి చూద్దాం. సో పెట్ మీన్స్ పెట్ అంటే ఏంటి, మనకి ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. సో ఇక్కడ మనకి ఏంటంటే సిపిఎంకి వచ్చేసరికి అంటే క్రిటికల్ పాత్ మెథడ్కి వచ్చేసరికి మనకి యాక్టివిటీ ఇస్తాడు, ప్రిడిసిసర్ ఇస్తాడు, డ్యూరేషన్ ఇస్తాడు. బట్ ఇక్కడ మనకి డ్యూరేషన్ ఇవ్వడు అనమాట. సో ఇక్కడ మనకి 3 టైమ్ ఎస్టిమేట్స్ ఇస్తాడు. అంటే ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ టైం అండ్ పెర్మిస్టిక్ అని 3 ఇస్తాడు. వీటి నుండి మనం ఏం చేయాలి, డ్యూరేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ ప్రాబ్లం చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ టేబుల్ సమరైజింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ మనకి యాక్టివిటీస్ ఇచ్చాడు, ప్రిడిసిసర్ ఇచ్చాడు అండ్ డ్యూరేషన్ వీక్స్లో ఇచ్చాడు అనమాట. అంటే ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ టైం అండ్ పెర్మిస్టిక్ అని చెప్పేసి మనకి 3 టైమ్స్ ఇచ్చాడు, టైం ఎస్టిమేట్స్ ఇచ్చాడు. దీని నుండి మనం డ్యూరేషన్ అన్న దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి, మనకి కన్స్ట్రక్ట్ ది ప్రాజెక్ట్ నెట్వర్క్ అండ్ ఫైండ్ ది ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ, ఫైండ్ ద క్రిటికల్ పాత్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 22 వీక్స్. అంటే ఇలా మనకి 4 వేస్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, మనకి కన్స్ట్రక్ట్ ది ప్రాజెక్ట్ నెట్వర్క్. సో యాజ్ ఇట్ ఈజ్ మనం సిపిఎంలో అంటే క్రిటికల్ పాత్ మెథడ్లో ఎలా అయితేనే నెట్వర్క్ని డ్రా చేసామో, సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం నెట్వర్క్ డయాగ్రామ్ని అలానే డ్రా చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఏకి ప్రిడిసిసర్ ఏమీ లేదు, అలానే బీకి ప్రిడిసిసర్ ఏమీ లేదు, సికి కూడా ప్రిడిసిసర్ ఏమీ లేదు. అంటే దాని ముందు స్టార్ట్ అయ్యేవేమీ మనకి ఇక్కడ లేవు. సో అందుకని సో ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం 1 నుండి కనుక తీసుకున్నట్లయితే సో ఏకి చూడండి, ఏకి ఏమీ లేదు కదా, సో 1 నుండి మనం తీసుకున్నాం ఏ. అలానే బీకి సికి కూడా ప్రిడిసిసర్స్ ఏమీ లేవు కాబట్టి 1 నుండే 3 and 4 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి డ్యూరేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ మనం సో ఏబిసి ఇవి మాత్రమే యాక్టివిటీస్ మాత్రమే రాసుకోండి, యాక్టివిటీస్ మాత్రమే రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ డీకి వచ్చేసరికి ప్రిడిసిసర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే ఏ అంటే ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈ ఏ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండింగ్ నోడ్ ఏమవుతుంది, డీకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఓకేనా, ఏ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీటింగ్ నోడ్ ఏమవుతుంది, డీకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అంటే ఎక్కడైతే ఏ మనకి కంప్లీట్ అవుతుందో అక్కడ నుండి మనకి డి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ డి ఇంకా దేనికైనా ప్రిడిసిసర్ అవుతుందో లేదో చూడండి. ఎస్, ఇక్కడ మనకి డి వచ్చేసి ఐకి ప్రిడిసిసర్ అవుతుంది. ఓకేనా, అంటే డి ఎండింగ్ పాయింట్ ఐకి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి. అండ్ డి అన్నది మనకి ఇండివిజువల్గానే ఉంది, సో దేనితోని క్లబ్ అయి లేదు. సో మనకి ఇక్కడ ఏ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇదిగోండి, ఏ స్టార్టింగ్ పాయింట్ అంటే ఏ ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది. ఈ ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది, డికి స్టార్టింగ్ అవుతుంది అనమాట. ఈ ఎండింగ్ డికి స్టార్టింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈకి ప్రిడిసెసర్ ఏమవుతుంది, మనకి బి అవుతుంది. అంటే బి కంప్లీషన్, బి ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ మనకి ఈ అన్నది స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఈ దేనికైనా ప్రిడిసెసర్ అవుతుందా, ఎస్. ఈ ఎఫ్ 2 కలిసి హెచ్కి మనకి ఏమవుతున్నాయి, ప్రిడిసెసర్స్ అవుతున్నాయి. ఓకేనా, అంటే మనకి ఏమవ్వాలి, ఈ ఎఫ్ 2 కలిసి ఒక చోటే రెండు కలిసి ఏమవ్వాలి, ఒక చోటే మనకి కంప్లీట్ అవ్వాలి. అంటే ఈ 2 స్టార్టింగ్ పాయింట్స్ ఒకటే అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ 2 స్టార్టింగ్ పాయింట్స్ ఈకి ఎఫ్ ఏదైతే ఉందో ఆ 2 స్టార్టింగ్ పాయింట్ ఒక ప్లేస్లోనే రావాలి. చూడండి మనకి ఈకి ప్రిడిసెసర్ బి, అంటే బి కంప్లీట్ అయ్యింది, ఈకి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదిగోండి బి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సో ఇక్కడ కంప్లీట్ అయ్యింది బి. ఈ కంప్లీట్ అయ్యింది ఏమవుతుంది, మనకి ఈకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఈకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అండ్ ఈ ఎఫ్ 2 కలిసి ఒక చోటే మనకి కలవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ దేనికి ప్రిడిసెసర్ అవుతుంది అంటే ఎఫ్కి ప్రిడిసెసర్ ఏమవుతుంది, మనకి సి అవుతుంది. సి
సి కంప్లీషన్ టైం ఏదైతే ఉందో అది మనకి ఎఫ్కి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు చూడండి ఎఫ్ ఇంక దేనికైనా ప్రెడిసెసర్ అవుతుందా? ఎస్. ఈ ఎఫ్ కలిసి మనకి హెచ్కి ప్రెడిసెసర్స్ అవుతున్నాయి. అంటే ఈ ఎఫ్ రెండు ఒక ప్లేస్లోనే కలవాలి. సో ఎఫ్కి కంప్లీటింగ్ ఏమవ్వాలి? సి కదా. అంటే ఇదిగోండి సి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సి కంప్లీట్ అవుతుంది. రెండు ఎక్కడ కలవాలి? ఈఎఫ్ కలవాలి కదా. సో ఈ ఎఫ్ అంటే సి దగ్గర స్టార్ట్ అయింది, ఈ ఎఫ్ రెండు కలిసి ఒక పాయింట్లోనే వచ్చాయి. చూడండి మనకి ఇది ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ జీకి ప్రిడిసెసర్ ఏమవుతుంది? మనకి సి అవుతుంది. జీకి ప్రిడిసెసర్ సి అవుతుంది. అండ్ మళ్ళీ మనకి జీ దేనికైనా ప్రిడిసెసర్ అవుతుందా? ఎస్. హెచ్ జీ కలిసి మనకి ఏమవుతున్నాయి? హెచ్ జీ కలిసి మనకి జేకి ప్రిడిసెసర్ అవుతున్నాయి. మనకి సి స్టార్టింగ్ అవ్వాలి, సి ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అది జీకి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి. సో ఇదిగోండి సి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కడ ఎండ్ అయింది? సి ఇక్కడ ఎండ్ అయింది. ఇదేమవుతుంది? మనకి జీ అవుతుంది. అండ్ హెచ్ అంటే హెచ్కి ప్రిడిసెసర్స్ ఏమవుతాయి? మనకి ఈఎఫ్. అంటే ఈఎఫ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రెండు ఎక్కడైతే కంప్లీట్ అవుతాయో ఈఎఫ్ అది హెచ్కి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈఎఫ్ ఎక్కడైతే మనకి కంప్లీట్ అవుతాయో ఆ పాయింట్ హెచ్ అవుతుంది. అండ్ ఈ హెచ్ అన్నది మళ్ళీ జీ కలిసి జేకి ప్రెడిసెసర్స్ అవుతున్నాయి. అంటే జీ కలిసి మనకి ఒక చోట కలవాలన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఈఎఫ్ దగ్గర దీని ఈఎఫ్ కంప్లీటింగ్ టైం మనకి హెచ్ అవుతుంది కదా. సో ఈఎఫ్ అంటే ఏంటి? ఇది ఈ, సో ఇది ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి మనకి ఈ రెండిట్లకి ఎండింగ్ టైం ఎక్కడ రావాలి? జీ. చూడండి మనకి సో జీ రెండు కలిసి ఒక చోటే కలిసాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఐ అన్నమాట. ఐ వచ్చేసరికి దాని ప్రెడిసెసర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఐకి ప్రెడిసెసర్ ఏమవుతుంది? డి అవుతుంది. అండ్ డి ఇంకెక్కడా కూడా మళ్ళీ మనకి ఈ ఐ వచ్చేసి దేనికి కూడా ప్రెడిసెసర్ అవ్వదు. డి ఎక్కడుంది మనకి? సో డి ఎండింగ్ అంటే డి కంప్లీటింగ్ నోడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఐకి స్టార్టింగ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జేకి స్టార్టింగ్ పాయింట్స్ అంటే జే ఎక్కడ కంప్లీట్ అవుతే స్టార్ట్ అవ్వాలి? జీ ఎక్కడైతే కంప్లీట్ అవుతాయో దాని ఎండింగ్ పాయింట్ జేకి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి. హెచ్ అంటే ఇది హెచ్, ఇది జీ, ఈ రెండు కలిసింది కదా. సో ఇది వీటికి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది జేకి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి. సో ఇది మనకి జే అవుతుంది. అంటే ఇది మనకి నెట్వర్క్ డయాగ్రామ్ అన్నమాట. వీటికి మనకి డ్యూరేషన్ ఇవ్వలేదు. సో మనం డ్యూరేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో వాడు ఇచ్చింది ఫస్ట్ ఏంటి? కన్స్ట్రక్ట్ ది ప్రాజెక్ట్ నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి? ఫైండ్ ది ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. సెకండ్ బిఏం అడుగుతున్నాడు, ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీకి వేరియన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి యాక్టివిటీస్ ఇచ్చాడు, డ్యూరేషన్, ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ అండ్ పెర్మిస్టిక్ ఇచ్చాడు. దీని నుండి మనం మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ మనకి మీన్ అయినా ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అన్నా ఒకటే, మనకి మీన్ అన్నా ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అన్నా ఒకటే అనమాట. సో దీనికి ఫార్ములా చూడండి. సో T0 ప్లస్ టీఈ ఈక్వల్ టు టీఈ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అన్నా మీన్ అన్నా మనకి ఒకటే అనమాట. సో టీఈ ఈజ్ ఈక్వల్ టు T0 ప్లస్ 4 ఇంటూ టీఎం ప్లస్ టీపీ బై 6. ఓ అంటే ఏంటి? ఆప్టిమిస్టిక్. ఎం అంటే మోస్ట్ లైక్లీ టైం. పి అంటే పెర్మిస్టిక్. సో ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చాడు కదా. సో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో చూడండి ఫస్ట్ ఏకి మనకి T0 అంటే ఎంత? T0 అంటే 5 ప్లస్ 4 ఇంటూ టీఎం అంటే 6 ప్లస్ టీపీ అంటే 7 బై 6.
ఎంత అవుతుంది మనకి 5 + 4 6 ఆర్ ఎంత 24 అంటే 5 + 24 + 7/6 ఎంత అవుతుంది 6 అవుతుంది. సో నెక్స్ట్ బీకి అనమాట. బి అంటే ఏంటి మనకి 1 + 4 × 3 + 5/6. సో ఇక్కడ మనకి 4 3s ఆర్ ఎంత 12 12 + 1 13 13 + 5 ఎంత మనకి 18/6 అంటే ఎంత 3 అవుతుంది. సో అలానే సి 1 + 4 × 4 + 7/6 అనమాట ఎంత అవుతుంది. సో 1 + 4 4s are 16 కదా 1 + 16 + 7/6 ఎంత 4 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డి. డి అంటే ఎంత 1 + 4 × 2 + 3/6 4 2s are 8 కదా 1 + 8 + 3/6 అంటే ఎంత అవుతుంది 2 అవుతుంది. సో అలానే ఈకి ఈ అంటే 1 + 4 × 2 + 9/6 4 2s are ఎంత నాన్న 8 అంటే 4 + 8 + 9/6 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్. ఎఫ్ అంటే 1 + 4 × 5 + 9/6. సో 1 + 4 5s are 20 కదా సో 1 + 20 + 9/6 అంటే 30/6 కదా ఎంత అవుతుంది మనకి 5 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీ అనమాట. జీ అంటే 2 + 4 × 2 + 8/6 దట్ ఈక్వల్ టు 2 + 8 + 8/6 ఎంత అవుతుంది 18/6 18/6 మీన్స్ మనకి 3 అవుతుంది. నెక్స్ట్ హెచ్ అనమాట. హెచ్ అంటే 4 + 4 × 4 + 10/6 సో 4 + 4 4s are 16 కదా 4 + 16 మనకి 20 20 + 10 30/6 30/6 మీన్స్ 5 35 అవుతుంది. నెక్స్ట్ ఐ 2 + 4 × 5 + 8/6 సో 2 + 4 5s are 20 2 + 20 22 22 + 8 30 30/6 ఎంత అవుతుంది 5. నెక్స్ట్ వచ్చేసి జే అనమాట. జే 2 + 4 × 2 + 8/6 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 2 + 4 2s are 8 2 + 8 10 10 + 8 18 18/6 అంటే మనకి 3 అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి మీన్ వాల్యూస్ అవుతాయి అన్నమాట. అంటే 6 3 4 2 3 5 3 5 5 3 అంటే మనకి మీన్ వాల్యూ అయినా ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అన్నా కూడా సేమ్ వాల్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్. సో వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే ρ² = TP - T0/6² అవుతుంది. అంటే పి అంటే ఏంటి పెర్మిస్టిక్ ఓ అంటే ఏంటి ఆప్టిమస్టిక్ అనమాట. సో 6² అవుతుంది. ఏకి తీసుకున్నట్లయితే మనకి సో ఇక్కడ వాల్యూస్ చూడండి ఏకి వాల్యూస్ చూడండి మనకి ఇక్కడ పెర్మిస్టిక్ అంటే ఎంత అవుతుంది 7 అవుతుంది ఆప్టిమస్టిక్ అంటే 5 అవుతుంది అంటే 7 - 5/6² అవుతుంది అంటే ఎంత 7 - 2 అంటే 7 - 5 2/6² అయ్యింది అంటే మనకు అది వాల్యూ
క్యాల్సిలో చేస్తే ఎంత వస్తుంది? 0.11. నెక్స్ట్ బి తీసుకున్నట్లయితే 5 - 1 by 6 whole square అంటే 4/6 whole square అవుతుంది. సో క్యాల్సిలో చేస్తే ఎంత అవుతుంది? 0.44. అలానే సి అన్నమాట. సో సి అంటే ఎంత? 7 - 1 by 6 whole square. 7 - 1 అంటే ఎంత? 6/6 whole square. 6/6 అంటే 1 అవుతుంది కదా. 1 whole square అంటే 1.00. సో నెక్స్ట్ డి వచ్చేసి 3 - 1 by 6 whole square. 3 - 1 by 6 whole square ఎంత అవుతుంది? 2/6 whole square అవుతుంది. అంటే 0.11 అనమాట. సో ఇవన్నీ మీరు క్యాల్సి తీసుకుని చేయండి, వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అనమాట. ఈ అంటే ఎంత మనకి? 9 - 1 by 6 whole square అంటే 8/6 whole square అవుతుంది. సో 1.78. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్. సో ఎఫ్కి తీసుకున్నట్లయితే మనకి 9 - 1 by 6 whole square అంటే 8/6 whole square అవుతుంది. 1.78. సో జీకి ఏమవుతుంది? 8 - 2 by 6 whole square. 8 - 2 అంటే 6/6 whole square అంటే 1.00. హెచ్కి ఎంత మనకి? హెచ్కి 10 - 4 by 6 whole square. ఇది కూడా ఏమవుతుంది మనకి? 6/6 whole square అవుతుంది. అంటే 1.00. నెక్స్ట్ వచ్చేసి ఐ అన్నమాట. సో ఐకి వాల్యూస్ ఏంటి? 8 - 2 by 6 whole square ఈక్వల్ టు 6/6 whole square. సో ఇది కూడా 1 square అవుతుంది కదా. అంటే 1.00. సో నెక్స్ట్ చూడండి జే అనమాట. జేకి 8 - 2 by 6 whole square. ఇది కూడా ఏమవుతుంది మనకి? 6/6 whole square అంటే 1 అవుతుంది. ఓకేనా. సో ఇవి ఏమవుతాయి మనకి? వేరియన్స్ వాల్యూస్ అవుతాయి అన్నమాట. అంటే వేరియన్స్ వాల్యూస్ అవుతాయి. అంటే 0.11, 0.44, 1.00, 0.11, 1.78, 1.78, 1.00, 1.00, 1.00, 1.00. సేమ్ అవుతాయి మనకి. ఫైండ్ ది ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ అంటే సో మీన్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఫార్ములాస్ని యూజ్ చేసి ఇక్కడ మనకి మీన్ అన్నా ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అన్నా సేమ్ ఒకటే అవుతుంది. సో నెక్స్ట్ సి థర్డ్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి? ఫైండ్ ది క్రిటికల్ పాత్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ఆల్రెడీ మనం సిపిఎంలో చేసాం కదా, క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే.